మంత్రి ఆనం సింధూర్ ర్యాలీ. నెల్లూరులో మినీ మహానాడు. వేమిరెడ్డిపై అనిల్ మరోసారి ఆగ్రహం. నెల్లూరులో ఆపరేషన్ సింధూర్ విజయోత్సవ సంబరాలు. మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డిపై ఎమ్మెల్యే కావ్య ఫైర్. అమృత్ పథకంలో జరిగిన అవినీతిని త్వరలో బహిరంగపరుస్తామని కావలి ఎమ్మెల్యే కావి కృష్ణారెడ్డి అన్నారు. మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అమృత్ పథకంలో అవినీతిపై దమ్ముంటే మాజీ ఎమ్మెల్యే చర్చకు సిద్ధమా అని ఆయన ప్రశ్నించారు. అమృత్ పథకం నిధులను దారి మళ్లించి ప్రజలు మర్చిపోయేలా చేసేందుకే పైలాన్ విధ్వంసం చేశారని అన్నారు. యువనాయకుడైన లోకేష్ బాబు గారి చేతుల మీదుగా నెల్లూరు జిల్లా వాస్తవ్యుడు, పేదంటి బిడ్డ, అంచెలంచెలుగా ఎదిగి రాష్ట్ర దేశ ఉప ప్రధాని తరుణంలో కూడా కావలిని మర్చిపోకుండా కావలికి 57 కోట్ల రూపాయల అమృత పథకాన్ని శాంక్షన్ చేస్తే కావలి మున్సిపాలిటీ 28 కోట్లు అప్పు చేసింది. దానికోసం 28 కోట్లు కావలి మున్సిపాలిటీ అప్పు. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ 58 కోట్లు ఇచ్చింది. కలిపితే 57 కోట్లు, 56 కోట్ల చిల్లర వచ్చింది. దానికే ఇందాక చెప్పినట్టు 40 లక్షలు కడుతున్నా ప్రతి నెల వడ్డీ. కానీ ఒక్కింటికి నీళ్ళు రాల. ఆ స్తూపాన్ని కూల్చడానికి కారణం, ఈ స్తూపం కనిపిస్తే ఈ నిధులు ఏమైపోతాయో ఏమైనాయని ప్రజలు అనుకుంటారని, దీన్ని ఎవరికి గుర్తు రాకుండా చేయాలంటే నా ముందూరులో కూర్చున్నటువంటి మిత్రులు ప్రెస్ వారి పేరు చెప్పి దుర్మార్గంగా దాన్ని పైలాన్ పగలగొట్టి పైలాన్ని రూపం మాపారు. ఆ 57 కోట్ల దుర్వినియోగం చేసి దాన్ని రూపం మాపారు. తొందరలో దాన్ని కడగబోతున్నా కావలి నడిబొట్టున్నటువంటి ఇంటలెక్చువల్స్ అందరి సమక్షంలో, పత్రికా విలేకరుల సమక్షంలో, కావలిలో ఉన్న సంఘ సేవకర్తల సమక్షంలో అతి తొందరలో ఒక కళ్యాణ మండపంలో 57 కోట్ల నిధులకు సంబంధించిన రికార్డులు తొందరలో బయటపెట్టి వాస్తవాలు ప్రజలకు తెలియజేయబోతున్నా. తెలుసుకోవాల్సిన అవసరం ప్రజలకు ఉంది. ఎందుకంటే మీరు కట్టే ప్రతి ట్యాక్స్, కావలిలో కట్టే ప్రతి పన్నులో 57 కోట్లకు సంబంధించిన 28 కోట్ల రూపాయల డబ్బులు మన అందరి ఏపీలు ఈ రోజున 28 కోట్ల రూపాయల డబ్బు. 5 సంవత్సరాలు ఎలక్షన్ జరగనీయకుండా, 5 సంవత్సరాల బట్టి ఎలక్షన్ జరిగితే దాంట్లో పాలక మండలి ఉంటుంది. దాంట్లో గెలిచిన వాళ్ళలో నీతి పరులు ఉంటారు. వాళ్ళు బయట పెడతారని ఎలక్షన్ జరపనీయకుండా ఒక పక్కన పైలాన్ని, ఒక పక్కన నిధులని, ఇంకొక పక్కన ఎలక్షన్ జరగనీయకుండా దుర్మార్గంగా కావాలని అంటగట్టించినటువంటి విషయాన్ని తొందరలో ప్రజలందరి ముందు తేయడానికి నాకు ధైర్యం ఉంది. ఈ సందర్భంగా వైసీపీ వాళ్ళకి ఛాలెంజ్ చేస్తున్నా, మీకు ధైర్యం ఉంటే, మీకు నేను నిర్వహించబోయే సభకు మీ నాయకుడిని తీసుకొని రండి. అగ్రిమెంట్ తో సహా మీ కళ్ళ ముందు పెడతా. నీ ముఖ్యమంత్రి టైంలో 2022లో నీ సంతకాలతో దాన్ని కుదించి డబ్బులుతున్న వైనాన్ని బయట పెడతా. ధైర్యం ఉంటే ప్రమ్మని ప్రతాప్ రెడ్డి ఆహ్వానిస్తున్నా. ఇది నాన్ లోకల్ పద్ధతి కాదు. పిరికోడలాగా పరిగెత్తడానికి అప్పలొక్క కోలాన్ని కూలిస్తే పరిగెత్తారు. దమ్ముంటారు రావాలి. మొన్నటి రోజున ఇరుసుకొని వస్తా పోలీసుల దగ్గరకు అన్నారు. ఇరుసుకొని ఇక్కడ వాళ్ళ కోర్టుకు పోయారు. అది వాళ్ళది మేకపోతే గాంభీర్యం. అటువంటి నాయకులను మనం తరిమి కొట్టాల్సినటువంటి అవసరం కావాలి ప్రజలందరూ కూడా ఉందనే విషయాన్ని కూడా తెలియజేస్తూ, ఎందుకంటే చిరు వ్యాపారస్తులు, కులాలకి, మతాలకి, వర్గాలకి కష్టాన్ని నమ్ముకున్న శ్రామికులను మీలో నుంచి విప్లవం రావాలి. ఈ కావలిని బాగు చేసుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. కాబట్టి దయించి ఈ కావలిని మన అందరూ కలిసి వచ్చి పట్టుకుందాం, మన కావలిని అభివృద్ధి చేసుకుందాం అని చెప్పి మీకు అందరూ కూడా ఈ సందర్భంగా స్వాగతాన్ని పలుకుతూ, రాబోయే కాలంలో ప్రతి ఒక్క చిరు వ్యాపారస్తుల కళ్ళల్లో ఆనందం చూద్దాం. ఈ కావలి అభివృద్ధి చెందుతుంది అంటే దానికి ఒక్క కావలి వయసులో ప్రధానమైనటువంటి కారణం. ఎందుకంటే వాళ్ళు జీవనోపాధి ఇస్తున్నారు. నష్టాలు, కష్టాలు, ఇబ్బందులు ఎదుర్కొంటూ కూడా ఈ రోజు దాదాపు 6 నుంచి 8 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చి కావలి అభివృద్ధిలో కావలి వయసులో యొక్క ప్రముఖ పాత్ర ఉంది. కాబట్టి వాళ్ళందరికీ వ్యాపారాలు బాగా జరిగేటట్టు చూడాలి. చిరు వ్యాపారస్తులకు వ్యాపారం బాగా జరిగేటట్టుగా చూడాలంటే ఈ కావలి ట్రంక్ రోడ్డు విస్తరణ కార్యక్రమాలు నిర్విఘ్నంగా జరిగిన నాడు ఎంఆర్ఓ ఆఫీసు, ఆర్డీఓ ఆఫీసు, ఆర్ఎండ్బి ఆఫీసు, అదేవిధంగా కోర్టు, ఇవన్నిటి కూడా షాపులు కట్టబోతున్నాం. ఎక్కడైతే కూరగాయల మార్కెట్ ఉందో దాన్ని కూడా ఒక షాపింగ్ మాల్ గా కట్టబోతున్నాం.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అభివృద్ధి లేదు, సంక్షేమం లేదని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. నెల్లూరు వైసీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మరోసారి నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిపై సైదాపురంలో మైనింగ్లో జరుగుతున్న అక్రమాలపై మాట్లాడారు. లీజులు ముగిసిన మైన్లు, ప్రభుత్వం బోర్డులు పెట్టి అక్రమ మైన్లపై నేడు మాట్లాడింది తప్పని నిరూపిస్తే వేమిరెడ్డికి క్షమాపణలు చెప్పి నా మాటల్ని నేను వెనక్కి తీసుకుంటానని అనిల్ కుమార్ యాదవ్ సవాల్ విసిరారు. ఈరోజు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు. కేవలం ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు ఒక కక్ష రాజకీయాలు. ఎక్కడంటే అక్కడ నోరెత్తితే అరెస్టులు, ఏదో విధంగా ప్రతిపక్ష పార్టీ మీద కేసులు వేసో ఏదో రకంగా ఇబ్బంది గురి చేసేదో రాజకీయ కక్షలు ఇప్పుడు దాకా రాజకీయాల్లో చూసాం. కానీ మొట్టమొదటిసారి అధికారులను కూడా ఒక డీజీ ర్యాంక్ అధికారి, పోలీస్ అధికారి, మాజీ ఐఏఎస్ని వీళ్ళందరినీ కూడా ఏదో రకంగా కేసుల్లో ఇరికిచ్చి ఒక కక్ష రాజకీయాలు మొట్టమొదటిసారి భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఈ రాష్ట్రంలో మనందరం కూడా కక్ష రాజకీయాలు చూస్తూ ఉన్నాం. ఈరోజు పోలీసులు కానీ ఒక డీజీ ర్యాంక్ అధికారులు ఎవరైనా విచారణ చేపట్టాలన్నా కూడా రేపు ఇంకో ప్రభుత్వం వస్తే ఈ విధంగా కేసులు పెట్టచ్చు, ఈ విధంగా అధికారులు మనం భయభ్రాంతులు చేయొచ్చు, ఈ విధంగా అధికారులు మనం ఇది చేయొచ్చు అనే విధంగా హరాస్ చేయటం, ఐపీఎస్ ఐఏఎస్లు అనే తేడా లేకుండా ఈరోజు ఈ రాష్ట్రంలో మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ప్రజలందరూ కూడా ఖచ్చితంగా కూడా ఏ విధంగా ఈరోజు రాజకీయ నాయకులకు పరిమితమైన ఏ రోజు అధికారుల దాకా కూడా ఈరోజు వేధింపులు, కక్ష రాజకీయాలు జరుగుతున్నాయనేది కూడా ఈ రాష్ట్రంలో అన్నీ కూడా మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఎక్కడా కూడా అన్ని బేస్లెస్ అలిగేషన్స్ వేసి ఏది కూడా ఒక ప్రాపర్ అలిగేషన్ లేకుండా, ఎక్కడా కూడా ఒక ప్రాపర్ అథెంటికేటెడ్ ఎవిడెన్స్ అన్నీ లేకుండా ఈరోజు రాష్ట్రంలో అందరూ కూడా చూస్తూ ఉన్నాం. ప్రజలందరూ కూడా ఈరోజు ఇప్పటికే ఎందుకు అధికారం ఇచ్చాం వీళ్ళకి, కేవలం కక్ష రాజకీయాల కోసమేనా, రెడ్ బుక్ రాజ్యాంగం కోసమా అని ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఈరోజు ఒక పక్కేమో అక్కడేమో గతంలో ఇలా జరిగింది అలా జరిగింది అని చెప్పి కక్ష రాజకీయాలు చేస్తూ ఉన్నారు. గతంలో నేను 2 వారాల క్రితం నెల్లూరులో ఒక ప్రెస్ మీట్ పెట్టి ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో మైనింగ్ సంబంధించి ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు, బేసిక్గా ఎన్ని వేల మంది ఉపాధి కోల్పోయారు, ఎన్ని వేల కుటుంబాలు రోడ్ల మీద పడిపోయినాయి, ఎవరి ఆశ వల్ల ఎవరి దురాశ వల్ల ఇదంతా జరుగుతుంది అనేది అదే మా నాయకుల మీదకి వచ్చే తలకే సంబంధం లేని ఒక కేసు పెట్టారు. ఈ విధంగా చేస్తున్న వాళ్ళ మీద మీరు ఎందుకు కేసులు పెట్టకూడదు అని చెప్పి మాట్లాడటం జరిగింది. ఆ రోజు కొన్ని ఆధారాలు కూడా ఎవరు కంపెనీ పెట్టారు, ఏ కంపెనీ చేస్తుంది అన్నీ కూడా ఆ రోజు చెప్పడం కూడా జరిగింది. ఆ రోజు నేను చెప్పిన తర్వాత కొంతమంది ప్రెస్ మీట్ పెట్టారు. తర్వాత ప్రెస్ మీట్ పెట్టి నేను వారం రోజుల లోపల మీరు కానీ ఎన్ని కానీ లేకపోతే మళ్ళీ కూడా నేను ముందుకు వస్తానని చెప్పాను. 2 వారాల తర్వాత 14 రోజుల తర్వాత ఈరోజు మళ్ళీ నేను ప్రెస్ మీట్ పెడతా ఉన్నాను. కనీసం నేను చెప్పిన తర్వాత అయినా ఎంతో కొంత చలనం వచ్చి కనీసం మానవీయ కోణంలో, సరే వాళ్ళు సిండికేట్ నడుపుతున్నారా, కార్టెల్ నడుపుతారా, ఇవన్నీ పక్కన పెడితే కొన్ని వేల కుటుంబాలు రోడ్ల మీద పడుతున్నాయి, వాళ్ళ ఉపాధి కోల్పోతున్నారు, వాళ్ళు ఇబ్బందులకు గురవుతున్నారన్న మానవీయ కోణంలో అయినా ఒక ఆలోచన చేస్తారని అంటే కనీసం ఒక్క అడుగు కూడా ముందుకు వేసిన దాఖలాలు లేవు. ఈరోజు ప్రజలందరికీ కూడా ఒకటే చెప్పదలుచుకున్నాను, ఏది చెప్పినా కూడా ఆధారాలతో, మొన్న చెప్పిన ఆధారాలు ఈరోజు చూపించున్నా కూడా మొన్న చెప్పిన దానికి ఎక్కడా కూడా స్పష్టమైన వివరణ అయితే రాలా. అంటే నేను చెప్పిన వ్యక్తి ఆయన దైవాంశ సంభూతుడు, ఆయన మీదే ఉన్న మాట్లాడితే ఆయన ఎప్పుడూ ప్రెస్ మాట్లాడు కాబట్టి ఆయన తరపున వకాల్తా పుచ్చుకునే వాళ్ళు వేద రవిచంద్ర గారు ప్రెస్ మీట్ పెట్టుకొని మాట్లాడారు. ఆయన ఈసారి మళ్ళీ ఆయనే మాట్లాడతాడా లేకపోతే ఆ దైవాంశ సంభూతుడే మాట్లాడతాడా? ఈరోజు ఒకటి అడుగుతా ఉన్నాను,
వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఒక కంపెనీ పెట్టి ఆయనే చేసుకోవాలి, ఇంకెవరు చేసుకునే విధంగా లేదు, లేకపోతే మైన్లు ఓపెన్ చేయము అని నేను మాట్లాడి కొన్ని ఇది చెప్పిన తర్వాత కొంతమంది చేత పాపం 10 మంది చేత మేమంతా సంతోషంగా ఉన్నాం, మేమంతా బాగున్నాం, వాళ్ళెవరు పాపం మాల్యాద్రి చౌదరి, ప్రసాద్ నాయుడు, భరతబాబు చౌదరి, ఇంకొక కిషోర్ చౌదరి, వీళ్ళందరి చేత ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. సరే వాళ్ళ గురించి కూడా నేను చెప్పగలను అనుకో లైట్గా. వాళ్ళ విధంగా ఆ భరతబాబు అనే ఆయనకి దాదాపు ఆయన మైన్ ఓపెన్ చేశారు, ఆయనకు 10 కోట్లు ఫైన్ ఉంది. నేను పోయినసారి కూడా చెప్పాను, మీరు మైన్లు ఓపెన్ చేసిన వాళ్ళు ఎవరు అంటే ఫైన్లు ఉన్న వాళ్ళు మీదే ఓపెన్ చేశారు, ఫైన్ లేని వాళ్ళు మాత్రం ఎందుకు ఓపెన్ చేయలేదు అని అడిగాను. దానికి ఇప్పుడు సమాధానం లేదు. ఆయన భరతబాబుకి ఈ మైన్ ఓపెన్ చేశారు, ఈ మైన్కి సంబంధించి 7 కోట్లు ఫైన్ ఉంది. ఇంకొక ఆయన మాట్లాడాడు, మాలాద్రి గారు అనుకుంటా, గత ప్రభుత్వంలో ఫైన్లు వేసిందని. గత ప్రభుత్వం లేయిల ఆయన వరకు, ఆయన ఈ ప్రభుత్వంలో వేశారు ఫైన్లు. ఆయన చెప్పుకున్న వాళ్ళ ప్రభుత్వంలో వేశారు. జూన్ 6వ తారీఖున దాదాపు 30,000 టన్నులు ఇల్లీగల్గా ఎత్తాడని ఆ మాలాద్రి గారి మీద 3 కోట్ల రూపాయల ఫైను ఈ ప్రభుత్వంలో వేశారు. ఆయన మైండ్లో ఓపెన్ చేశారు. ఈరోజు మాట్లాడిన వాళ్ళందరూ కూడా పాపం సరే వాళ్ళ పొట్టకుట్టు కోసమో వాళ్ళని ఇబ్బందిని పెట్టను కానీ అనేక కారణాలు వాళ్ళు మాట్లాడుండొచ్చు. దాదాపు 180 మైన్లు ఉన్నాయి నెల్లూరు జిల్లాలో. 180 మైన్స్ ఉన్నాయి. ఆ లిస్టు కూడా కావాలంటే నేను చూపిస్తాను. 180 మైన్స్ ఉంటే ఓపెన్ అయిన ఎన్ని మైన్స్? కేవలం 25 నుంచి 30 మైన్లు. ఆ 25-30 మైన్లో కూడా ముగ్గురియే 15 మైన్లు. అంటే 170 మైన్స్లో కేవలం 17 ఇంకొక 10 ఉన్నట్టున్నాయి. 25 మైన్స్ 30 మైన్స్ ఓపెన్ చేశారు. 140 మైన్స్ ఎందుకు ఓపెన్ చేయలే? 140 మైన్స్లో ఎన్ని మైన్స్లో ఫైన్స్ లేవని చెప్పగలుగుతారు? ఫైన్స్ లేని అన్ని ఓపెన్ చేయొచ్చుగా, ఓపెన్ చేయాల. ఈ రోజుటికి కూడా కనీసం ఆ మైన్స్ ఎందుకు ఓపెన్ చేయట్లేదు అనేది ఇంకా క్లారిటీ లేదు. ఫైన్స్ ఉన్నాయి, ఓపెన్ చేసేసారు. కోట్ల రూపాయల ఫైన్లు ఉన్నాయి, ఓపెన్ చేశారు. నేను పేర్లు చదివినప్పుడే అర్థమైంది వాళ్ళు మీకు ఎందుకు ఓపెన్ అయినాయి అని. 140 మైన్లు ఓపెన్ చేయాల. నేను అడేదిగా ఏంది అయ్యా, 140 మైన్లలో కనీసం మైన్కి 100 మంది చొప్పున పనిచేస్తే, అంటే ఈ 140 మైన్లు యాక్టివ్గా 50% వేసుకుందాం, అంటే 70 మైన్లు యాక్టివ్గా ఉంటాయి. ఆ 70 మైన్లు కల పని చేయకపోవచ్చు. 70 మైన్లో కనీసం ఒక 100 మంది పని చేసినా 7,000 మంది కుటుంబాలు పని కోల్పోయినారు, రాయి కొట్టే పని పోయినారు. ఇంతమంది ఉపాధి కోల్పోతున్నారు, సంవత్సరం నుంచి రోడ్ల మీద పడ్డారు అన్నది మేము చెప్పేది. మీరు కార్టెల్ నడుపుకుంటారా, మీరు 20% కమిషన్ తీసుకుంటారా, వాళ్ళ దగ్గర 30% తీసుకుంటారా, అది తర్వాత సంగతి. అదే మీరు ఎంత తీసుకుంటారా ఏందనే దాని గురించి నేను పెద్దగా మాట్లాడను. కానీ ఇన్ని వేల కుటుంబాలు రోడ్ల మీద పడిపోతున్నాయి, పని లేకుండా పోతుంది. ఒక పక్కేమో మీకు పథకాలు ఇచ్చేదానికి డబ్బులు లేవంటున్నారు. ఈరోజు చూశాను, చంద్రబాబు నాయుడు గారు స్టేట్మెంట్ ఇచ్చారు. ఏదైతే మహిళలకి 1,500 ఇస్తా ఉంటున్నారో నా దగ్గర డబ్బులు లేవు, మేము ఇవ్వలేమని చెప్పారు. ఈరోజు మీరు దాదాపు 400 నుంచి 500 కోట్ల రూపాయలు కేవలం ఇక్కడి నుంచే మీరు డబ్బులు కోల్పోతున్నారు. కారణం కనీసం అవన్నీ ఓపెన్ చేస్తే ఇంకో 10,000 టన్నులు పోతాయి. 10,000 టన్నులు అంటే ఒక 200 కోట్ల రూపాయలు అన్ని రకాల GST రూపంలో కానీ అనేక రూపాయలు డబ్బులు వస్తాయి. అవి కలెక్ట్ చేయరు. ఈరోజు కేవలం ఒక వ్యక్తి దురాశ వల్ల, ఒక వ్యక్తే చెయ్యాలి అన్న ఒక ఆశ వల్ల ఇంతమంది బలైపోవటం వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా. మా రవిచంద్రాన్ని అడిగాడు, చెప్పాడు కంపెనీ పెట్టుకోవటం తప్పు. కంపెనీ పెట్టుకోవటం తప్పులేదు, కంపెనీ పెట్టుకోవటం తప్పులేదు. కానీ తనే చేయాలని ఇంకెవరూ చేయకూడదని ఈరోజు ఒక మాట అన్నారు. ఎక్స్పోర్టర్ లిస్ట్ది, ఎక్స్పోర్టర్స్ 260 మంది ఎక్స్పోర్టర్లు ఉన్నారబ్బా. 260 ఎక్స్పోర్టర్స్ ఆఫ్ క్వాడ్స్ అండ్ ఫెల్స్పార్ ఉన్నారు.
సరే నేను చెప్పేది ఒకవేళ దాంట్లో 30% యాక్టివ్గా చేస్తున్నా కూడా ఒక 50 మంది ఉంటారుగా. ఈరోజు ఆ 50 మంది నుంచి ఎంతమంది అయ్యారు? ఒక్కరు. 50 మంది ఎక్స్పోర్టర్లు 260, నేను అనేది ఒక 50 మంది అనుకుందాం కూడా. 50 మంది చేయాల్సిన ఎక్స్పోర్టర్స్ ఈరోజు ఎంతమంది అయ్యారు? ఒక్కరు. కేవలం ఒకే ఒక్కరు. ఆ ఒక్కరెవరు? అది తప్పు అంటున్నాను నేను. అది తప్పు. అలా కాకుండా ఈరోజు మరీ దారుణం. సార్ నా మైన్ ఓపెన్ చేయండి అంటే మీ బయ్యర్ ఎవరు? చైనాలో బయ్యర్ డీటెయిల్స్ మాకు ఇవ్వండి. మీ చైనాలో బయ్యర్ డీటెయిల్స్ మాకు ఇస్తే మా ద్వారా పంపుకోవాలా? ఇవన్నీ జరుగుతున్నాయి, వాస్తవం కాదని అడుగుతా ఉన్నా. ఇవన్నీ నేను చెప్పేది కాదు, నేరుగా మీరు ఎవరైనా మైన్ ఓనర్లు అడిగినా ఇంతమంది మీ మైన్లు ఎందుకు ఓపెన్ అవ్వట్లేదన్నా కూడా చెప్తారు. 200 చిల్లర ఎక్స్పోర్టర్స్ నుంచి ఈరోజు కేవలం ఒకే ఒక ఎక్స్పోర్టర్ అయ్యాడు. ఈ విధంగా అసలు ఎందుకు ఇది జరుగుతుంది? నాకు కూడా అనుమానం వచ్చింది. చాలా పెద్ద మనిషి, ఒక పెద్ద మనిషి 100 కోట్లు వస్తున్నాయి బయటంతా అని చెప్పుకుంటున్నారే, ఇంత దానికి ఎందుకు వచ్చాడబ్బా అనేది మీలాగే చాలామందిలాగే నాకు కూడా ఒక అనుమానం ఉంది. కానీ తీరా మొత్తం ఎతికిన తర్వాత ఇప్పుడు విపిఆర్ అనేవాళ్ళు పెద్ద మైనింగ్ కంపెనీ, విపిఆర్ అనేవాళ్ళు 100 కోట్లు 1000 కోట్లు కంపెనీ అని అందరు చెప్తారు, రైట్? ఆయన పెట్టిన కంపెనీ ఏంటి? ఎక్స్పోర్టింగ్ కంపెనీ. అంత స్థాయి మైనింగ్ చేసే కంపెనీ. మీరు అందరూ ఆలోచన చేయండి, ఒక 10,000 టన్నులు చేస్తే ఒక 5,000 కమిషన్ వస్తే ఎంత వస్తుంది? నెలకి 5 కోట్లు వస్తుంది. ఈ 5 కోట్ల కోసం ఇన్ని వేల మందిని, ఇన్ని వందల కంపెనీల్ని ఇబ్బంది పెట్టి ఆ 5 కోట్ల కోసం పనిచేస్తున్నాడా? ఒకసారి ఆలోచన చేయండి. అందరూ ఆ 5 కోట్ల కోసమే పనిచేస్తున్నాడా? 100 కోట్లు ఉన్నాయన ఆయనకి ఎట్టయినా సరే ఆయన పెద్ద దానకరుడు అని చెప్పి ఆయన ఫ్యాక్టరీ పెడతా అన్నారు. సరే అదేనా రవీణ గారు ఎప్పుడు పెడతాడు? ఎప్పుడు ఓపెన్ చేస్తారు ఫ్యాక్టరీ? ఇప్పుడు మెటీరియల్ మీరు తీసుకెళ్తుంది చైనాలో ఓపెన్ చేస్తారా? నెల్లూరులో ఓపెన్ చేస్తారా? అసలు ఎప్పుడు శంకుస్థాపన చేస్తారు? ఎప్పుడు ఓపెన్ చేస్తారన్నది క్లారిటీ ఉందా? లేదు. సరే ఫ్యాక్టరీ కట్టిన తర్వాత మెటీరియల్, నేను ఫ్యాక్టరీ కట్టాను, ఒక 700 కోట్లు పెట్టి నేను ఫ్యాక్టరీ కట్టాను కాబట్టి నాకు మెటీరియల్ ఇండి అనటంలో తప్పులేదు. దాన్ని ఎవరు కూడా ఓకే, మనందరి కోసం పెట్టిన ఫ్యాక్టరీకి మనం సాయం చేయకపోతే తప్పులేదు. అసలు ఫ్యాక్టరీకి ఇంకా శంకుస్థాపనే లేదు, 1000 టన్నులు మాత్రం చైనాకి వెళ్తుంది, ఫ్యాక్టరీ చైనాలో పెడుతున్నాడా? అదొక క్లారిటీ వకాల్తా పుచ్చుకున్న రవీణ చెప్తే బాగుంటుంది. ఎప్పుడు పెడతాడు, ఎప్పుడు ఓపెన్ చేస్తాడు, ఎప్పుడు జాతికి అంకితం చేస్తాడు? ఈ 5 కోట్ల కోసమే చేస్తున్నాడు అంటే కాదు. దీని వెనకాల ఇంకా పెద్ద ఒక స్కామ్ ఉంది. నేను మొన్న చూపించాను పోయినసారి కొన్ని మైన్స్, సిద్ధి వినాయక, కేఎస్ఆర్, శోభారాణి, ఇట్లా ఒక 7-8 మైన్లు, కొన్ని పట్టా భూములు 50 సంవత్సరాలు అయిపోయి పర్మిషన్లు ఇంకా ఇచ్చేదానికి అవకాశం లేకుండా ఏదైతే ఆక్షన్కి మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ పిలవాల్సిన మైన్స్ని ఆయన గుప్పిట్లో పెట్టుకొని, మనం చూపించాను డ్రోన్స్తో, మీ అందరికీ కూడా వీడియో చూపించాను, అయ్యా జరుగుతుంది చూడండి అని. ఈ 10 మైన్స్లో మీరందరూ కూడా చాలామంది ప్రెస్ వాళ్ళు ఆ మైన్ దగ్గరికి వెళ్ళుంటే ఏ విధంగా ఒక రౌడీ మోకా ఉన్నారో మీరందరూ కూడా చూసుంటారు, వెళ్ళుంటారు. ఈ 10 మైన్స్లో ఉదాహరణకి తన కంట్రోల్లో ఇల్లీగల్గా పెట్టుకొని ఒక 10,000 టన్నులు అనుకుందాం, ఎక్కువే తీయచ్చు కానీ ఒక 10,000 టన్నులు అనుకుందాం మనం. 10,000 టన్నులు తీసినా ఈరోజు మార్కెట్లో ప్రెస్ వాళ్ళు రకరకాల, ఒక 50,000 చెప్తున్నారు, ఒక 1,00,000 చెప్తున్నారు. ఎంత సరే నేను అనేది
అన్నీ పోగా ఒక 25,000 వేసుకుందాం మనం. 10,000 టన్నులు 25,000 అంటే ఎంత వస్తుంది? 25 కోట్లు. 10 నెలలకి 250 కోట్లు. 4 సంవత్సరాలకి 1000 కోట్లు. ఖర్చు ఎంత? మహా అంటే 4 హిటాచీలు, 10 టిప్పర్లు. అవి కూడా సైదాపురంలో ఫోటోలు ఉన్నాయి, కానీ కోల్ బొగ్గు గనుల్లో వాడుతున్న టిప్పర్లు తిరుగుతున్నాయి సైదాపురంలో కొత్తవి. సైదాపురంలో మీరెలా తీసుకోవచ్చు, మామూలుగా 200s వాడతారు హిటాచీలు, 300లు అంటే ఎక్కువ లోడ్ ఎత్తేదానికి ఎక్కువ లోడ్ తీసే హిటాచీలు దిగున్నాయి. మైనులు లేవు, కానీ ఈ మిషనరీ ఎందుకు? నీకు మైనే లేనప్పుడు ఇంత పెద్ద మిషనరీస్ ఎందుకు దిగున్నాయి? అంటే 1000 కోట్ల రూపాయలు మీ పెట్టుబడి ఎంత? మహా అంటే 5 కోట్ల రూపాయల పెట్టుబడి. ఆయన 5 కోట్ల రూపాయలకి ఇంతమందిని ఇబ్బంది పెట్టి, ఒక కంపెనీ పెట్టి, ఇన్ని వేల మందిని, ఇంత మైన్ ఓనర్ని, ఇంతమంది ఎక్స్పోర్టర్ని, ఇన్ని వేల మంది జనాలు ఇబ్బంది పడుతూ 5 కోట్ల కోసం పెడుతున్న వ్యక్తి 5 కోట్లతో 1000 కోట్ల రూపాయలు ఆయనకి ఏమన్నా చేయదంటారా? ఉదాహరణకి జార్ఖండ్ ఆ ఏరియాలో పనిచేస్తున్నారని చెప్తున్నారు. సరే, నాకు తెలియదు అనుకోండి, బట్ రఫ్గా వేసుకున్నాం. నాకు తెలిసి ఒక 40 లక్షల టన్నులు తీసుకుని ఉంటాడేమో, ఎందుకంటే ఆయన రైజింగ్ కాంట్రాక్ట్ అని అంటారు. 40 లక్షల టన్నులు తీస్తుంటాడు అనుకుందాం అన్న. సరే, 40 కూడా కాదన్నా, అంచనాకు మించి చెప్తున్నాను, 1 కోటి టన్నులు తీసాడు అనుకుందాం నెలకి. మహా అంటే ఒక 20 రూపాయల ఆదాయం వస్తుంది. దట్ ఈస్ మ్యాక్సిమం, అంతకన్నా ఎక్కువ రాదు. ఎంత? 20 కోట్లు. దానికి పెట్టుబడి ఎంత? కనీసం ఒక 400 కోట్ల రూపాయల మిషనరీ నువ్వు అక్కడ డంప్ చేసి ఒక 1000 మంది రాత్రింబొగులు పనిచేస్తే ఆ ఆదాయం ఒకటి వస్తుంది. ఇక్కడ కేవలం ఒక 5 కోట్ల రూపాయలతో. సరే, ఇవన్నీ నేను చెప్పింది అబద్ధమే అనుకుందాం. అనిల్ కుమార్ యాదవ్ ఒక వేస్లెస్ అలిగేషన్ తీసుకొచ్చాడు. ఈ మైన్స్ అన్నీ ఆయనకి సంబంధించినవి కాదు, ఆయనకి సంబంధమే లేదు, ఆయనకి దీంట్లో ప్రమేయమే లేదు, ఆయన సత్యహరిశ్చంద్రుడు, ఆయన ఉత్తముడు. అనిల్ కుమార్ యాదవ్ ఒక వేస్లెస్ అలిగేషన్సే చేస్తున్నాడు అని కూడా అనుకుందాం. నేను ఆయన ఎంపీ గారుగా ఉన్నారు, ఆయన వకాలతా పుచ్చుకున్న రవిచంద్ర గారు ఎమ్మెల్సీగా ఉన్నారు. అన్న, ఇవన్నీ 50 సంవత్సరాలు దాటిన మైన్స్, గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవాల్సిన భూములు. మీరు అనుకుంటే వారం రోజుల లోపల దానికి సర్వే కట్టి ఆ భూముల్లో ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పి మీరు బోర్డు పెట్టచ్చు. మీ కాదు, ఆయనకి ప్రమేయం లేదు. సిద్ధి వినాయక్ అయితే గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేసి లెటర్ కూడా ఇచ్చేశారు. మీ కాదు, ఈ భూములు మాకు సంబంధం లేదు అనుకుంటే ఇంకొక 2 వారాలు టైం తీసుకొనైనా అక్కడ బోర్డు పెట్టించండి. సుప్రీంకోర్టు మన శుక్రవారం ఒక ఆర్డర్ ఇచ్చింది. పాపం, ఏ భూముల్లో అయినా ఇల్లీగల్ జరిగి ఉంటే మైన్ పర్మిషన్, ఎన్విరాన్మెంటల్ ఈసీ లేకుండా ఏ రకమైన ఇల్లీగల్ మైనింగ్ జరుగుంటే వాటికి ఇంక ఎప్పుడుకి పర్మిషన్ ఇవ్వరాదు మైన్లకి. అది పట్టా భూమైనా సరే, పాతమైనా సరే. నిన్న శుక్రవారం సుప్రీంకోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చింది. అవి 50 years అయిపోయినాయి, ఈసీలు లేవు, ఏమీ లేవు, ఫైన్లు వేస్తున్నారు, అన్నీ వేస్తున్నారు. ఆ బొమ్మలు కలెక్టర్ గారికి ఒక్క మాట ఫోన్ కొట్టి డీడీని గారిని పిలిచి అవన్నీ ఎన్ఓసి తీసుకొని బోర్డు పెట్టేయండి. రైట్, మీ కాదని నేను ఒప్పుకుంటా. ఆ విషయంలో, ఎక్స్పోర్ట్ విషయంలో కాకపోయినా ఆ భూముల విషయంలో మీకు ప్రమేయం లేదు, నేను చెప్పింది తప్పు అలిగేషన్ అని చెప్పి నేను వెనక్కి తీసుకొని ఆ విషయంలో ప్రభాకర్ రెడ్డి గారికి నేను క్షమాపణ చెప్తా. ఆపరేషన్ సింధూర్ విజయానికి గర్విస్తూ భారత సైనికుల పరాక్రమ వీరత్వాన్ని కొనియాడుతూ దేశభక్తికి ప్రతీకగా ఆత్మకూరు చరిత్రలో నిలిచేలా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తిరంగా యాత్రను ప్రారంభించారు. భారతదేశం కోసం ప్రాణాలు అర్పించిన యుద్ధ వీరుడు మురళీ నాయక్ జోహార్లు అర్పిస్తూ తిరంగా యాత్రలో ముందుకు సాగారు. ఈ సందర్భంగా ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలు, యువత, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, మహిళలు, అధికారులు
వేలాదిగా తరలివచ్చారు. ప్రతి ఒక్కరూ త్రివర్ణ పతాకాలు చేతపట్టి ముందుకు సాగగా భారత్ మాతా కీ జై, వందే మాతరం నినాదాలతో ఆత్మకూరు పట్టణం మార్మోగింది. నేను ఎక్కడ కంటెస్ట్ చేయాల. అప్పుడు ఒక కాన్ఫరెన్స్కి కానీ ఒక పార్లమెంట్ కానీ బాధ్యుని కాదు, రాష్ట్రానికి మంత్రిని. అయినా నెల్లూరులో పుట్టి పెరిగినందుకు నెల్లూరు గడ్డకి ఏదైనా చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు ముఖ్యమంత్రి గారిని అడిగి 5,220 కోట్లు తీసుకొచ్చి ఎండ్ రోడ్స్ కావచ్చు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు, డ్రింకింగ్ కావచ్చు, పార్కులు కావచ్చు, ఎన్టీఆర్ సుజల కావచ్చు, అనేక కార్యక్రమాలు స్టార్ట్ చేశాం. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఒకటి ప్రభుత్వము ప్రజలకు సేవ చేయటం, రెండోది కార్యకర్తలు. ప్రభుత్వం ప్రజల సేవ చేయటం అంటే ప్రభుత్వం ఉంది కాబట్టి అనేక పనులు మనం చేయగలం. నేను అతి పేద కుటుంబం నుంచి వచ్చిన వాడిని, మీకు అందరికీ తెలియదు, కొందరికే తెలిసి ఉంటుంది. మీరన్నా రేకుల ఇళ్లలో బిల్డింగ్లో ఉన్నాను. నేను పుట్టి పెరిగింది ఒక తాటాక గుడిసెలో. అలా ఈరోజు నెల్లూరులో హరినాథపురంలో ఒక తాటాక గుడిసెలో నుంచి మీకు ఎన్నోసార్లు చెప్పా, మా నాన్నగారు చదివింది 8th క్లాసు, ఆయన బస్ కండక్టరు, ప్రైవేట్ బస్ కండక్టర్, ఆర్టీసీ కాదు. మా అమ్మగారు ఎలుముద్ద చెప్పాను ఎన్నోసార్లు. అక్కడి నుంచి వచ్చాను కాబట్టి నాకు బాధలన్నీ తెలుసు కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇల్లు కట్టమంటే పేదలకి టిట్కో హౌసెస్ తీసుకొచ్చా. అన్నా క్యాంటీన్స్ చేయమంటే చక్కటి అన్నా క్యాంటీన్స్ చేశా. ఈరోజు నెల్లూరులోని 54 స్కూల్స్ కూడా బ్రహ్మాండంగా టేకప్ చేస్తాం మీ అందరి సహకారంతో. నెల్లూరు ఆ యొక్క విఆర్ఐ స్కూల్లో ఏదైతే ఎలక్షన్స్ ముందు ప్రామిస్ చేశానో, ఒక 2,000 మంది నిరుపేదలు చదివిస్తామని చెప్పానో, వాళ్ళకి 1,000 మందికి చేస్తాం. సమాజంలో మనం కొంతవరకు ఉన్నాం, మనకంటే ఇంకా నిరుపేదలు ఉండాలి. నేను చూసాను నా కళ్ళతో. అందుకే ఎలక్షన్లో నేను అనౌన్స్ చేసింది ఒక చక్కటి స్కూలు, నిరుపేదలకి భారతదేశంలో ఎక్కడా లేని స్కూలు చేయాలనే ఉద్దేశంతో కంకణం కట్టుకొని ఎన్సీసీ వాళ్ళ దగ్గరే చేయిస్తున్నాను. అది తర్వాత కార్యకర్తలకి ఎలక్షన్ ముందు నేను అనౌన్స్ చేయలా, రిజల్ట్స్ వచ్చిన తర్వాత చేయలా. ఎలక్షన్ అయిన తర్వాత రిజల్ట్స్ వచ్చే మధ్యలో అనౌన్స్ చేశా. నేను 10 కోట్లు సంవత్సరానికి ఖర్చు పెడతానని అన్న విధంగా ఇప్పుడు మొదలుపెట్టాను. ఇప్పుడు 200 మందికి యాక్చువల్గా చెక్స్ ఇవ్వాలి. నిజంగా ఎవరైతే నిరుపేదలు ఉండారో వాళ్ళకి సేవ చేస్తాం.
నేను మాటలు చెప్పే వ్యక్తిని కాదు, మీ అందరికీ తెలుసు. కార్యకర్తలు ఎవరైతే కష్టపడ్డారో ప్రతి ఒక్కరిని ఖచ్చితంగా 100కి 100 మరొకసారి చెప్తున్నాను, నేను చేయాల్సిన హెల్ప్ చేస్తానని తెలియజేస్తూ, మనం సైతం దేశం కోసం అంటూ ఎన్డీఏ చేపట్టిన తిరంగా ర్యాలీలో 1000 అడుగుల జాతీయ జెండాతో మంత్రి నారాయణ ఆధ్వర్యంలో వీఆర్సీ నుంచి గాంధీ బొమ్మ వరకు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పాల్గొన్న సింహపురీయులు, మహిళామణులు జాతీయ జెండాను చేతపట్టి తమ దేశభక్తిని చాటారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ, కాశ్మీర్లో 26 మంది భారతీయులను పాకిస్తాన్ ఉగ్రవాదులు హతమార్చిన సంఘటన ప్రతి ఒక్కరిని కలిచివేసిందని, నీచమైన చర్యకు పాల్పడిన ఉగ్రవాద చర్యకు ప్రతీకార చర్యగా భారత్ ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్రమూకలను అంతమొందించి ప్రధాని మోడీ పాకిస్తాన్కు బుద్ధి చెప్పారని ఆయన పేర్కొన్నారు. మీకు అందరికీ తెలుసు పాకిస్తాన్ ఎలా టెర్రరిజాన్ని ఎంకరేజ్ చేస్తున్నది. మొన్న 26 మందిని కాశ్మీరులో పొట్టన పెట్టుకున్న వ్యవహారం అందరికీ తెలిసిందే. అయితే ప్రతి ఒక్కరిని కలిసివేసింది ఆ సన్నివేశం. ఎందుకంటే భర్తని భార్య ముందే కాల్చి చంపడం జరిగింది. భర్తని ఎవరైతే టూరిజానికి పోయారో ఆ టూరిజం పోయిన దాంట్లో పిల్లలు, భార్య అందరూ ఉంటే అడిగడిగి భర్తని కాల్చారు, పిల్లల ముందు, భార్య ముందు. అది మరీ నీచమైన ఇది. అలాంటి వ్యవహారం చేసిన ఈ ఉగ్రవాదాల మీద భారత ప్రధాని గౌరవ నరేంద్ర మోడీ గారు ఆపరేషన్ సింధూర్ అని ప్రారంభించిన వెంటనే అన్ని దేశాలు, ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు సపోర్ట్ చేస్తున్నాయి. అమెరికా కావచ్చు, జపాన్ కావచ్చు, రష్యా కావచ్చు. ఎందుకంటే ఎవరు కూడా ఉగ్రవాదాన్ని ప్రోత్సహించరు. కానీ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించి వాళ్ళ శిబిరాలను పెట్టుంటే వాటిలన్నింటినీ మన సైనికులు ధ్వంసం చేశారు. ఆపరేషన్ సింధూరాలో అతి తక్కువ సమయంలోనే ఎంతో విజయం సాధించిన సైనికులందరికీ హ్యాట్సప్. అదేవిధంగా ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో వాళ్ళందరికీ నివాళులు అర్పిస్తున్నాను. ఈరోజు భారతదేశం ప్రపంచంలోని అన్ని దేశాలతో స్నేహాన్ని కోరుకుంటుంది. ప్రత్యేకంగా మన భారత ప్రధాని అయినప్పటి నుంచి 2014 నుంచి మనం గమనిస్తే ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలతో స్నేహ సంబంధాలు పెట్టుకోవాలా, అందరితో వ్యాపారాలు చేయాలా, మన వస్తువుల్ని వాళ్ళకి ఎగుమతి చేయాలా, వాళ్ళ వస్తువుని మనం దిగుమతి చేసుకోవాలా. ఆ విధంగా ఆర్థికంగా భారతదేశాన్ని నెంబర్ 1గా ప్రపంచంలో చేయడానికి ప్రయత్నిస్తుంటే పాకిస్తాను ఈ యొక్క ఉగ్రవాదుల్ని ప్రోత్సహించి ఇలా చేసిన దానికి బుద్ధి చెప్తామని మొదటి రోజే భారత ప్రధాని చెప్పారు. పాకిస్తాన్ కోలుకోని విధంగా చెప్తామని. అదేవిధంగా ఆపరేషన్ సింధూర్ చాలా సక్సెస్ఫుల్గా చేశారు. అలా చేసిన వీళ్ళందరూ కూడా మరొకసారి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎప్పుడూ భారతదేశం ఒక దేశాన్ని జోలికి వెళ్ళలేదు, ఒకరిని ఆక్రమించడానికి వెళ్ళలేదు. ఉగ్రవాదానికి ఎప్పుడూ మన దేశం వ్యతిరేకమే. ఉగ్రవాదం అంటే సహించం. ఈరోజు అనవసరంగా పాకిస్తాన్ ఉగ్రవాదులు కాశ్మీర్లో మొత్తం అనేక పర్యటనకు వెళితే 26 మందిని పొట్టను పెట్టుకున్నారు ఒక సైనిక వేషంలో వేసుకొని. కానీ ఈరోజు మన నెల్లూరు జిల్లాలో కావిలో ఉన్న మసూదన్ రావు వాళ్ళ భార్య ఒక హోటల్లో టిఫిన్ చేసి బయటకు వస్తుంటే వాళ్ళ పిల్లలు చేయగడుకున్నారు. వాళ్ళు కింద పడుకోమని వాళ్ళ భర్తను కాల్చేయడం జరిగింది. నన్ను చంపేయండి నా భర్త అంటే పోయి మోడీని అడగమన్నారు. అదే రకం మళ్ళీ అసలు మిలిటరీ వచ్చి మేము మిలిటరీ ఉన్నాం బయటికి రాండి అంటే అరగంట సేపు ఎవరు బయటకు రాలా. ఎవరు మిలిటరీ ఎవరు ఉగ్రవాదో అదో కనుక్కోలేని పరిస్థితి. దీంట్లో మోడీ గారిది నిజంగా మన ప్రధానమంత్రి గారిని అన్ని పార్టీల తరఫున ఈ పార్టీల రహితంగా ప్రతి భారతీయుడు ఆయన సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దీన్ని సమర్థంగా మన భారత మహిళలకి సింధూరాన్ని ఎట్లా తుడిసేశారో ఆపరేషన్ సింధూర్ పేరుతో పెట్టి పాకిస్తాన్లో ఏ పౌరులకు ఇబ్బంది లేకుండా, ఏ సైన్యానికి ఇబ్బంది లేకుండా ఉగ్రవాద సంస్థలని అన్నింటినీ సర్వనాశనం చేయడం జరిగింది. అదే రకంగా కాల్పులు విరమణ అయిన తర్వాత కూడా మళ్ళీ కవింపు చర్యలకు మళ్ళీ పాల్పడడం జరిగింది. అరగంటలోనే మన సైన్యం బుద్ధి చెప్పడం జరిగింది. అదే ఉద్యమాన్ని కానీ కంటిన్యూ చేస్తుంటే ప్రపంచ చరిత్ర పుటల్లో పాకిస్తాన్ అనే పేరు ఉండేదే కాదు. ఎందుకంటే
పాకిస్తాన్ ఒకప్పుడు ఇందిరాగాంధీ నా చిన్నప్పుడు విన్నాను, మొత్తం బంగ్లాదేశ్ సపోర్ట్ చేసి ఒక చరిత్రలో లేకుండా చేసింది. అదే రకంగా చూస్తే ఈరోజు మోడీ గారికి అందరం కూడా ప్రతి భారతీయుడు ఆయన పార్టీకి రహితంగా సపోర్ట్ చేస్తున్న అండగా నిలబాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దేశ ప్రతిష్ట, ఈ దేశం మనది, ఈ ఊరు మనది, ఈ గడ్డ మనది. ఎన్ని కాపాడే మన సైనికులు 24 గంటలు కనురెప్పుతాం. అందరూ కూడా ఆపరేషన్ సింధూర్ పేరుతో నేరుగా మన ఆక్రమిత పాకిస్తాన్ లో ఎవరున్నారో ఉగ్రవాదుల్ని అందరినీ మట్టు పెట్టడం జరిగింది. పాకిస్తాన్ పౌరులు మనం ఏమనలేదే, వాళ్ళ సైన్యం జోలికి వెళ్ళలేదే, ఎవరికి వెళ్ళలేదు. మోడీ గారి ప్రపంచం ఏమిటో, బట్ అదే రకంగా మన సైన్యం శక్తి ఏమిటో ఆ రోజు చూపించడం జరిగింది. ఎందువల్లంటే నేను చెప్పేది ఒకటే, ఏ రోజైనా ఎప్పుడో నా చిన్నప్పుడు విన్నా, మామూలు చెప్తుంటే మా నాన్న ఆనాడు బంగ్లాదేశ్ సపోర్ట్ చేసి ఇందిరాగాంధీ పాకిస్తాన్ మట్టి గరిపించింది. ఈ రోజు మన జోలికి ఏదో రావాలనుకున్నారు, మనల్ని ఏదో చేయాలనుకున్నారు. మోడీ గారి ముందు, మన సైన్యాన్ని ముందు వాళ్ళ పప్పులు ఉడకల. ఒకేసారి అంతా వాళ్ళు ఏకాకి చేసిన ఘనత మన మోడీ గారిది. ఈ రోజు చూస్తే నిజంగా మనతో పెట్టుకొని ఉండుంటే ప్రపంచ చిత్రపటంలో పాకిస్తాన్ అనే పేరు ఉండేదే కాదని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఖబర్దార్ ఉగ్రవాదులారా, మా దేశ జోలికి ఎవరు వచ్చినా చీల్చి చెండాడుతామని చెప్పి కూడా హెచ్చరిస్తున్నాం. ఈరోజు మన నరేంద్ర మోడీ 2014లో ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రపంచం మొత్తం మీద కూడా దౌత్య సంబంధాలు పెద్ద ఎత్తున ఆయన స్నేహ సంబంధాలు నెరపడం జరిగింది. ఇవాళ మనం చూసాం, ఇవాళ పాకిస్తాన్ యొక్క టెర్రరిజానికి వ్యతిరేకంగా ప్రపంచం మొత్తం కూడా భారతదేశానికి మద్దతు ఇచ్చింది. చివరికి చైనా కూడా మేము టెర్రరిజానికి మద్దతు ఇవ్వమని చెప్పడం అనేటువంటిది అది మన యొక్క భారత ప్రభుత్వం, మన సైన్యం, మన ప్రధానికి ఘనత అని చెప్పేసి ఈ సందర్భంగా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ 4వ ఆర్థిక శక్తిగా ఉన్నటువంటి భారతదేశాన్ని పాకిస్తాన్ కవ్వింపు చేయడం ఏదైతే ఉందో అది ఏనాటికి కూడా మంచిది కాదు. పాకిస్తాన్ అనేటువంటిది దాన్ని ఏదైతే వాళ్ళ యొక్క రాజ్యాన్ని మనం ఆక్రమించాలని మన ఉద్దేశం కాదు, కానీ టెర్రరిజాన్ని అంతం చేయమని పదే పదే మనం చెప్తూ ఉన్నాం. ప్రపంచ దేశంలో ఎక్కడ టెర్రరిస్ట్ యాక్టివిటీ జరిగినప్పటికీ కూడా ఆ యొక్క సంస్థలని పాకిస్తాన్ ప్రోత్సహిస్తుంది. కాబట్టి అది ఒక టెర్రరిస్ట్ దేశంగా మనం ప్రపంచానికి ఇవాళ గుర్తింపు తీసుకొచ్చాం. ఐక్యరాజ్య సమితిలో కూడా ఇవాళ పాకిస్తాన్ ఏకాకి చేసినటువంటి ఘనత మన భారతదేశానికి దక్కింది. ఆ రకంగా నరేంద్ర మోడీ గారు కూడా ఇవాళ ఆపరేషన్ సింధూర్ పేరుతో మొట్టమొదట ఈ యొక్క ఏదైతే ఉగ్రవాద శిబిరాలు ఉన్నాయో వాటిని ధ్వంసం చేయడం జరిగింది. కానీ పాకిస్తాన్ మరలా కూడా ఉగ్రవాదులకు సపోర్ట్ చేసి ఆ ఉగ్రవాదుల యొక్క దహన సంస్కారాల్లో పాల్గొనడం ఏదైతే ఉందో యావత్తు ప్రపంచం చూడడం జరిగింది. మనం ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేస్తే వాళ్ళు సామాన్య ప్రజలపైన దాడి చేసినప్పుడు మరలా మనం వాళ్ళ యొక్క సైనిక శిబిరాలని కోలుకోలేంత దెబ్బ కొట్టడం జరిగింది. ఇదంతా కూడా ప్రపంచం చూసింది. మేక్ ఇన్ ఇండియాలో భాగంగానే ఇవాళ భారతదేశం తన స్వశక్తితో మనం ఇవాళ మిలిటరీకి సంబంధించినటువంటి ఆపరేషన్స్ మొత్తం జరిపాం. ఇది మనకు గర్వకారణం. ఆ రకంగా భారతదేశం రాబోయేటువంటి 2040 నాటికి ప్రపంచంలో ఒక అగ్ర రాజ్యంగా నంబర్ 1 స్థాయికో నంబర్ 2 స్థాయికో తీసుకొచ్చేదానికోసంగా మన వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అది సఫలం అవుతుందని సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా.